వీర్నపల్లి శంకరన్న నాగర్ కర్నూలు కుమ్మెర ఘటన జరిగి ఎన్ని రోజులైందన్న? 18వ తారీఖు నుంచి ఈరోజు 28వ తారీఖు వస్తుంది. మరి ఈరోజు ఎందుకు మాట్లాడినట్టు మీరు? 10 రోజులుగా మీరు ఎక్కడ పోయారు? ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదన్నా? ఆ బాధితుల్ని మీరు ఎందుకు పరామర్శించలేకపోయినరు? మీరు పరామర్శించదా ఒక్కరోజన్నా కూడా? వాళ్ళు ఎట్లా దెబ్బలు తిన్నారు, ఎట్లా నరకయాతన అనుభవిస్తున్నారు, ఎట్లా కులం పేరుతో దూషించబడ్డరు, ఎట్లా ఆ పాప చనిపోయింది, ఒక కొబ్బరికాయల రూమ్లో పడేసి చిత్రహింసలు పెట్టి ఎట్లా కొట్టిండ్రు, ఆ వీడియో మీరు చూడలేదన్నా? సోషల్ మీడియాలో మీరు చూడలేదా? మరి మీరు ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు? వీడియోలు సాక్ష్యాలు లేవా? అంటే మన జాతకులు చెప్పింది అబద్ధమా? అంటే పోలీసులు నిర్ధారిస్తే, మీ ప్రభుత్వము రాయబారిగా పంపిస్తే, ఓ చాకలోళ్ళు ఉద్యమం చేస్తుర్రు, ఓ చాకల ఆయన చేతనే పాప మృతికి ఈ కేసుకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి పంపిస్తే వచ్చి మాట్లాడుతున్నారా మీరు? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? 10 రోజుల తర్వాత ఈ రోజు మీరు ఎట్లా నిర్ధారణ చేసిర్రు? గుడిలోకి రానియలేదు, అది నిజం కాదా? వాళ్ళని నీచాతి నీచంగా మాట్లాడినరు, అది నిజం కాదా? కిరాతకంగా క్రూరంగా దాడి చేసిర్రు, అది నిజం కాదా? కొబ్బరికాయల రూమ్లో పడేసి చాలా అమానుషంగా కిరాతకంగా క్రూరంగా రాడ్డు తీసుకొని ఆయన చంపబోయారు, అది నిజం కాదా? అంటే వాళ్ళు మనోళ్ళ మీద దాడి చేసి మనోళ్ళని చితకబాది, మనోళ్ళు పసిపాప ఒక పసిగుడ్డు సావుకి వాళ్ళు కారణమైతే రెడ్డోళ్ళు, నువ్వు వాళ్ళని వెనకేసుకుని ఎట్లా మాట్లాడతావు? రేవంత్ రెడ్డి పంపించిండా నిన్ను? అంటే ఇట్లా మాట్లాడితే నీ పార్టీలో నీకు గొప్ప వచ్చి పడిద్దా? అంటే పోలీసు వాళ్ళు నిర్ధారించింది నిజమా? అంటే యావత్ తెలంగాణ రాష్ట్ర శాఖలలో మాట్లాడింది, శాఖలలో ధర్నా చేసేది, రాస్తారోకలు చేసేది, ఉద్యమం చేసేదంతా అబద్ధమా? నిజం కాదా? కరెక్ట్ కాదా? ఎట్లా మాట్లాడుతున్నారన్నా మీరు తక్షణమే మొత్తం చాకలి సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి. మీ ఎమ్మెల్యే పదవికి కూడా మీరు రాజీనామా చేయాలి. మేము ఊరుకోం, మీ ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేయాలి. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే టికెట్ నాకే ముఖ్యమంత్రి పిలిచిచ్చిండు, కాంగ్రెస్ పార్టీ పిలిపించిందని మీరు అనుకుంటున్నారు. కానీ దాని వెనుక మా పోరాటాల ఫలితం ఉన్నదనే విషయం మీరు తెలుసుకోండి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని మేము ఖమ్మంలో కలిసినాం, కామారెడ్డిలో కలిసి శాఖలకు 6 సీట్లు వస్తాయన్నా, 6 సీట్లు ఇవ్వాలంటే నేను ఈ ఎన్నికల్లో 1 సీట్ ఇస్తా, ఆ 1 సీటు షాద్ నగర్ ఇస్తా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మరి లక్ష్మక్కకు మాట ఇచ్చిందా లేదా? మీరు మీ ముఖ్యమంత్రిని అడగండి. మా పోరాటాల ఫలితంగానే మీకు ఎమ్మెల్యే వచ్చింది. శాఖల బతుకుల కోసం ఆలోచించవలసింది పోయి, మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటే మా కోసం మాట్లాడతారని మిమ్మల్ని పంపిస్తే ఇవాళ దెబ్బలు తిని వాళ్ళు కనీసం ఊళ్ళోకి వెళ్తానికి కూడా భయపడుతూ, వాళ్ళు అక్కడ హాస్పిటల్ ఎమ్మటి బస్టాండ్లు ఎమ్మటి పడుకుంటూ, వాళ్ళు ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఒక పసిగుడ్డును పోగొట్టుకుంటే, వాడు రెడ్డోడు బూట్ కాల్తో తండిండి అన్న, బూట్ కాల్తో తంతే ఆ పిల్ల చచ్చిపోయింది. తండ్రిని ఆ పాప తండ్రిని చితకబాతంటే తల్లి ఘోరంగా నా భర్తను చంపేస్తురు అని మొత్తుకుంటూ పసిగుడ్డను తీసిపోయి కాళ్ళ కాడ పడేస్తే తంతే ఆ పాప చనిపోయింది. కనీస మానవత్వం లేకుండా, కనీసం గింతంత కృతజ్ఞతా భావం లేకుండా ఒక చాకలి కులంలో ఎట్లా పుట్టినవన్నా? అసలు నువ్వు ఎట్లా పుట్టినా? నువ్వు సాకల కులంలో, ఓ సాకల కులంలో పుట్టినా అని చెప్పుకుంటూ కేసుకి పాప చావుకు సంబంధం లేదని మాట్లాడతావా? మీరు తక్షణం మొత్తం చాకలి సమాజానికి క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని వదిలిపెట్టమన్నా. మీరు పోటీలో ఉన్నారంటే మేము వచ్చి పనిచేసి కష్టపడటానికి వచ్చినాం. మీరు గెలిచారంటే మిమ్మల్ని అభినందించడానికి వచ్చినాం. కానీ జాతికి మేలు జరుగుతుందని మేము ఆశించినాం తప్ప, ఇవాళ మీరు జాతి కన్న తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే విధంగా చాకలి జాతిని
యావత్ తెలంగాణ రాష్ట్ర చాకలోళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, చాకలోళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, చాకలోళ్ళ మనసులు గాయపడే విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం ఏమైనా కిరీటం పెట్టింది దాని మీద? ప్రభుత్వం ఏదో కిరీటం పెడుతుందని, రేవంత్ రెడ్డి దగ్గర 10 మార్కులు పడతాయని, కులం ఏమన్నా నీ గుప్పెట్లో ఉందా నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి? నీ చేతనైతే మాట్లాడు, చేత కాకపోతే కాముకో. మీరున్న ప్లేస్లో మీరు చేయవలసింది హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి న్యాయ విచారణ చేయమని మాట్లాడాలి మీ స్థానంలో ఉండి. అలాంటిది పోయి అసలు ఈ అమ్మాయి సావుకి ఈ యొక్క కేసుకు సంబంధం లేదని మాట్లాడటం దౌర్భాగ్యం, దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ మాటలు వెనక్కి తీసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి, నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి తక్షణమే అని చెప్పి చాకలి ఎస్సీ సాధన సమితిగా మీ అక్కగా డిమాండ్ చేస్తున్నామన్నా. మీరు ఆ వైపుగా వెనక్కి తీసుకోకపోతే నీ ఇల్లు ముట్టడి చేయడానికి కూడా ఎక్కడ వెనకాడమని కూడా ఇంకొకసారి మళ్ళీ రిపీట్ అయితే నీ ఇల్లు కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.